సుప్రీంకోర్టు ఇప్పుడు సోమోటో కాగ్నిజెన్స్ తీసుకుందండి ఈ ఇష్యూ పైన. సో ఇవాళ మార్నింగ్ ఆర్డర్ వచ్చింది. అది హైకోర్టుని ఆర్డర్ చేసింది. అక్కడ వెళ్ళి ఏం జరుగుతుందో చూసి మాకు అర్జెంట్గా రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పారు. ఈ రోజు 3:30 కల్లా సబ్మిట్ చేయమని చెప్పారు. ఎన్ని ట్రీస్ పోయినాయి, ఎంత డిఫారెస్టేషన్ జరిగింది, దాన్నిటి మీద తీసుకొని చెప్పమన్నారు. మా ప్రొటెస్ట్కి రీజన్ ఏంటంటే అండి, యాక్చువల్గా నిన్న కోర్టు ఇంటరిమ్ స్టే ఇచ్చింది. అప్పుడు వరకు రేపు హియరింగ్ వరకు ఏం చేయొద్దని. అయినా సరే పోలీసులు కూడా వెళ్ళలేదు. ఆ జేసీబీలు చాలా వరకు పని చేస్తూనే ఉన్నాయి. అటువైపు వెళ్ళిన వాళ్ళని ఇంకా ఎక్కువ ఫోర్స్ఫుల్గా ఎవరిని రానియకుండా డీటైన్ చేయడం జరిగింది. విద్యార్థులు అంటే డీటైన్ కాదు కానీ వాళ్ళని వెళ్ళనీయకుండా వాళ్ళపైన బెదిరింపు చర్యలు జరిగాయి. ఫోటోలు వీడియోలు అసలు తీయలేదు. కానీ మా వాళ్ళు ఎలాగైనా వెళ్ళి పక్క నుంచి వెళ్ళి టైం స్టాంప్ యూజ్ చేసి ఇట్లా రూమర్స్ వస్తున్నాయని ఎప్పుడో అంటున్నారని చెప్పి టైం స్టాంప్ వీడియో తీసుకెళ్తే అక్కడ జేసీబీలు కొంతవరకు తగ్గినా సరే మాన్యువల్గా మనుషుల్ని పంపించి చెట్లని చైన్ సాతో నరికేస్తున్నారు. సో ఇది చూసి ఇంకా మాకు చాలా హోప్లెస్గా అనిపించి దీన్ని ఎలా ఉధృతం చేయాలని చెప్పి మేము హంగర్ స్ట్రైక్కి కూర్చున్నాం. రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ సర్కార్కి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టే వాళ్ళని చివాట్లు పెట్టబోతుందండి. ఇంకా మేమేం మాట్లాడదలుచుకోలేదు. మాకు ఓపిక కూడా పోయింది. కాకపోతే పోరాడుతూనే ఉంటాము. సుప్రీంకోర్టు ఇప్పుడు స్పందించింది కాబట్టి వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాం.